కొండా సురేఖ అక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా పైన ఓ వైపు హైకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటున్నది, ప్రభుత్వానికి మొత్తము అక్షింతలు పడతా ఉన్నాయి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇల్లీగల్ వ్యవహారం హైడ్రా పేరుతోటి మొత్తం నిన్న అంత వ్యవహారం నడుస్తూ ఉంటే నిన్న సురేఖ అక్క కొండా సురేఖ అక్క ప్రెస్ మీట్ పెట్టి కొంత బాధపడ్డది, కొంత ఏడ్చింది, కళ్ళకెళ్ళి నీళ్లు పెట్టుకుంది. ఒక అడవిలో ఏడవడం తప్పు, రాష్ట్రానికి మంచిది కాదు. నిజంగా కూడా ఆమె ఏడుపును మనం అర్థం చేసుకోవాలి, ఆమె బాధను మనం అర్థం చేసుకోవాలి, ఆమెకు అయినటువంటి కష్టం ఏంది, ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏందో చూసుకోవాలి, మనము ఓదార్చాల్సినటువంటి అవసరం మనకు తప్పకుండా ఉన్నది మన మీద. సో కాబట్టి అక్క ఎందుకు ఏడ్చింది, దేనికోసం ఏడ్చింది, ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఓకేనా? రైట్, ఓపెన్. మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి ఇది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అని చెప్పేసి ఒక ఫోటో పెట్టారు. ఇది ఆ ఫోటో పెట్టేసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిరు అని చెప్పేసి ఓ ఫోటోని పెడితే ఆ ఫోటో అక్కకు కొంత మనోభావాలు దెబ్బతిన్నాయంట. సో దాంతో ప్రెస్ మీట్ పెట్టి బాధపడింది, కొంత కన్నీళ్లు పెట్టుకున్నది. సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోలు పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టిఆర్ఎస్ అయితే అక్క బాధపడతా ఉంది, అక్క బాధను అర్థం చేసుకుందాం. అక్కకు అందరం మనము సపోర్ట్గా నిలవాల్సినటువంటి అవసరం ఉంది, అక్కను ఓదార్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది, కొండా సురేఖ అక్క. ఎందుకంటే అక్కని ఇలా ఇట్లా ట్రోల్ చేసినందుకు అదవుతుంది. వాస్తవానికి నాకైతే ఆ పోస్ట్లో కొంత అంటే ఆ కార్యక్రమంలో పంపిణీ చేసిరు అని పెట్టి ఈ ఫోటో పెట్టడం కొంత వాళ్ళకు రివర్స్గా అర్థమవుతా ఉంది, అంటే అదేదో వేరే తిరిగి అర్థమవుతా ఉంది. 100% అట్లా ఎవరిని కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను క్రిటిసైజ్ చేయకూడదు, తప్పు చేయకూడదు, అట్లా చేయడాన్ని మనం కూడా ఖండించాల్సిందే. అయితే అక్క మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో అధికార పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు పోస్టులు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా అక్క. మీరు రాష్ట్ర మంత్రి కదా, మీరు ఇవాళ నిన్న పోయి ప్రెస్ మీట్ పెట్టి ఆడ బాధపడతా ఉంటే ఎందుకక్క బాధపడు, ఈ పోస్ట్ పెట్టి పట్టుకరారి, కేసు పెట్టుర్రి, చట్టం ముందు తీసుకుపోయి పెట్టుర్రి. ఇందులో తప్పే ఉందో, ఆయన ఏమైనా వల్గర్ రాసిండో, మీ ఇద్దరి మధ్య ఏమన్నా వేరే తీరుగా ఉందని చెప్పేసి ఏమైనా రాసిండో చట్టం ముందు తీసుకుపోయి పెట్టుర్రి. చట్టం నిజంగా కనుక వాళ్ళకి శిక్ష వేస్తే ఆ శిక్షలు అనుభవిస్తారు, దాంట్లో తప్పేం లేదు. నువ్వు ఎందుకు బాధపడతావు అక్క? నువ్వు బాధపడద్దు. నువ్వు బాధపడితే ఈ రాష్ట్ర ప్రజానికము కొంత కాస్త బాధపడతా ఉన్నది, ఒక అడవిలో ఏడు మంచిది కాదని. సో కాబట్టి మీరు ఇట్లా బాధపడుతున్న దానికి మేము చింతిస్తూ ఉన్నాము, మేము మీకు మనసు కలిసివేసిన దానికి చింతిస్తూ ఉన్నాము. కానీ గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ పక్కన ఒక పిల్లగాడు ఉన్నాడు కదా, ఈ పిల్లగాడి పేరు సామ రామ్మోహన్ రెడ్డి, ముద్దుగా సోషల్ మీడియాలో సమరం అంటూ ఉంటారు ఆయనని. సో ఈ వ్యక్తి అలా ఆ మీడియాకి ఏదో కన్వీనరో బొన్వినరో ఏదో పొజిషన్లో ఉన్నాడు ఆ పిల్లగాడు. ఈయన గతంలో మాట్లాడినటువంటి మాటలు, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈయన పోస్టులు ఒకసారి మీకు చూపిస్తా అక్క. ఈయన పట్టుకున్నాడు కదా, నేను సంసారిని శుద్ధపూసలని పోస్ట్ పట్టుకున్నాడు కదా ఈ పిల్లగాడు, ఈ సంసారిని శుద్ధపూసలని పట్టుకున్నటువంటి పిల్లగాని భాగవతం ఒకసారి మీరు ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అక్క. ఒకసారి అన్ని చూపిస్తా మీకు. మన సమరం గారు, సామ రామ్మోహన్ గారు, సామ రామ్మోహన్ రెడ్డి, ఈయన గారు గతంలో పెట్టినటువంటి పోస్టు ఒకసారి చూడండి. ఎప్పుడు పెట్టిండి ఇది? సెప్టెంబర్ 2వ తారీఖు, కరెక్ట్ సంవత్సరం అయిపోయి 28 రోజులు అయింది, 2023లో పెట్టిండు. ఏమని పెట్టిండు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసేసిన నీ చీపు లిక్కర్ ఢిల్లీ దందాలు అయినాయి కదా, చర్యలు మీ అయ్య పెడితే పొర్రు దండాలు అని చెప్పేసి గతంలో ఈ అబ్బాయి పెట్టినటువంటి మాట. ఆమె మీద లిక్కర్ ఆరోపణలు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా నిరూపితం కాలేదు. ఆ రోజు ఈయన పెట్టినది ఈయనకేమనిపించలే, ఆ రోజు ఇంకా ఉన్నాయి, ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి. అయ్యో నేను కూడా చూపిస్తే ఇంకా చాలా. కవిత అరెస్టు ఎన్ని రోజులు లోపల ఉంటుందో చూద్దాం. బీఆర్ఎస్ శ్రేణుల్లో
స్పందన ఎటు వదులుదామని చెప్పేసి ఇగో ఈ రకంగా ట్రోల్ చేసినటువంటి వ్యవహారం. ఇంకా ఇగో ఇంకొకటి అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినటువంటి పోస్ట్ చూపిస్తా. ఇంకో మన గీతా అయినాల్ అని చెప్పేసి ఈమె కూడా కాంగ్రెస్ స్పోక్ పర్సన్ ఏదో పర్సన్ ఉంటుంది, ఈమె ఒక పొజిషన్ ఇచ్చారు. మా వదిన తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చట, రకుల్ రావు వదినకి జిందాబాద్ అని చెప్పేసి ఈమె గీత అయినాల అంటామే ఈమె పోస్ట్ పెట్టింది. ఇదేం కలిసివేసినట్టు కాదా అక్క? ఏం కొడాసులేక అక్క నీకే ఉంటుందా ఆత్మాభిమానం, నీకే ఉంటుందా బాధ? పాపం ఈమెకు ఉండదా? లేకపోతే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు ఉండదా? మీరు ఇట్లా పోస్టులు పెట్టొచ్చు, మీరు ఈ విధంగా అది చేయొచ్చు, దానికి మా వదిన తెలంగాణ లోక్సభ ఎన్నికలను పెట్టొచ్చు. దీనికి అర్థమైందక్క? రఘునందన్ రావు మీరు ఆయన ఒక అన్న తీరుగా నువ్వు ఒక శిల తీరుగా అదేదో ఇచ్చుకున్నారు, దాంట్లో ఆ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసిర్రు, అది నీకు తప్పు అనిపించింది, ఆ పోస్ట్ పెట్టింది తప్పు అనిపించినప్పుడు ఇది తప్పు కాదా అక్క? ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయక్క. కొండా సురేఖ గారు ముందు గీతా అయినాలను పట్టుకరా, సామ రామ్మోహన్ రెడ్డిని ఆ పక్కన కూర్చున్న సమరం పిల్లగాన్ని పట్టుకరా, పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెట్టు. అట్లా తర్వాత ఆ పిల్లగాన్ని కూడా అరెస్ట్ చేయి, ఆ పోస్ట్ పెట్టే పిల్లగాన్ని కూడా. మన కాడికి వస్తే మంగళవారం, మంది అయితే సోమవారం. ఇది అక్క మనం చేసే వ్యవహారం. మీరు మంత్రి కదా, మీరు గతంలో ఏం మాట్లాడిర్రు ఆ మాటలు కూడా చూపిస్తా. ఇగో గీతా అయినాల పెట్టే పోస్టు ఇక్కడ చూడు. ఇంకా కల్వకుంట్ల అజయ్ రావు అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ రకుల్ రావు వారెవ్వా అని చెప్పేసి మన గీతక్క పెట్టినటువంటి పోస్టు. మరి ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసినట్టు కదా? ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసినట్టు కదా? ఎంతమంది ఎన్నిసార్లు వాళ్ళ కుటుంబాలు బాధపడి ఉంటాయి? నువ్వు ఇట్లా రకరకాలుగా ఎవరెవరికో ఎలాంటి సంబంధాలు అంటగడితే ఎన్నిసార్లు ఆ కుటుంబాలు బాధపడి ఉంటాయి, ఎన్నిసార్లు అదే ఉంటాయి. ఇదేం కాదు, గీతక్క మాట్లాడొచ్చు, మన సమరం బ్రదర్ మాట్లాడొచ్చు, వీళ్ళందరూ మాట్లాడొచ్చు, తప్పేం కాదు. కానీ ఒక ఆయన ఒక పోస్ట్ పెడితే అది మీకు కలిసివేసింది, అది తప్పు, ఇది తప్పు కాదు, అంతే కదా? గీతా అయినాలను పట్టుకున్నారు ముందు. కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ చూడండి ఏం పెట్టిందో. ఈడీ నోటీసులకు తెలంగాణ తల వంచదు, కేసీఆర్ బిడ్డ లిక్కర్ కిలాడి కవిత. కిలాడి అంటే ఏంటి దక్క? కొండా సురేఖ గారు సమాధానం చెప్పాలి. కిలాడి అంటే ఏంటిది? మన దగ్గరకు వచ్చేదా మనకు బాధ అయినా? అది ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి మనకు బాధ అయింది. కొండా సురేఖకు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు ఉప్పొంగుతున్నాయి. కానీ ఇవన్నీ ఏంటివి? కిలాడి అంట అఫీషియల్ హ్యాండిల్లో, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లో. సిగ్గుండాలి కొంచెమన్నా కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ నాయకులకి. నేను కొండా సురేఖని అంటలే, కాంగ్రెస్ నాయకులకు ఈ హ్యాండిల్ చేస్తే వాళ్ళకి సిగ్గుండాలి. మీరు ఇట్లా పెట్టొచ్చు, నువ్వు ఇతర మహిళలను మీరు కించపరచొచ్చు, ఇతర మహిళల మీద మీరు నోటుకొచ్చింది మాట్లాడొచ్చు, లిక్కర్ రాని అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టొచ్చు, ఇవన్నీ పెట్టొచ్చు, మీరు అనొచ్చు. కానీ ఇట్లా ఎవరైనా ఒక పోస్ట్ పెడితే మాత్రం మీకు ఎలా బాధ అవుతున్నది, మీకు ఎలా దుఃఖం వస్తున్నది. ఎందుకు ఈ డ్రామాలు? దేనికి? హైడ్రానే డైవర్ట్ చేయడానిక? హైడ్రా మీద దొబ్బులు పెట్టిన దాన్ని డైవర్ట్ చేయడానిక? ఇంకా ఉన్నాయి చాలా, ఒక్కటేం లేదు. చూడు ఇగో మన ఇదే కొండా సురేఖ అక్క ఆ రోజు ఏం మాట్లాడింది? ఎన్నడయ్యేది 5 నెలల క్రితం. కవితకు జైలులో తాలిబొట్టు కావాలి అంట, తాలిబొట్టు కావాలి అంట. అంటే నువ్వు ఒక మహిళను, నువ్వు మహిళవై ఉండి సాటి మహిళను నువ్వు తాలిబొట్టు, మెట్టెలు, ఇవన్నీ నువ్వు మేకప్లు అని చెప్పేసి నువ్వు కించపరుస్తూ మాట్లాడవు చటకారంగా. ఇవాళ నీ ఫోటో పెడితే మీకు బాధ అవుతుంది, బాధ అవుతున్నా. అది ఏడుస్తావు వచ్చి ఆడికొచ్చి. నీ ఏడుపులకు ఎవడు కరగడక్క. మీరు చేసిన అరాచకాలు మీరు జిల్లాలో చేస్తున్నాయి, మీరు రాష్ట్రంలో చేస్తున్నారు, మీరు ఏ దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో ప్రపంచం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రం ప్రజానికం అంతా చూస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? ఇట్లా నువ్వు మాట్లాడొచ్చు వచ్చి నీ ఛానల్లో ఏబిఎన్లో కూర్చొని ఇట్లా కవితకు జైల్లో తాలిబొట్టు కావాలంట, మెట్టెలు కావాలంట, మేకప్ కిట్టు కావాలంట అని చెప్పేసి నువ్వు మాట్లాడొచ్చు. ఇంకా ఉన్నాయి, చూపిస్తా. అయిపోలే అక్కో, ఇంకా చాలా ఉంది మీది భాగవతం. అక్క మాట్లాడింది కదా, ఇదే అక్క గతంలో ఏం మాట్లాడిందో చూడండి అయ్యా. సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా? ఉద్యమ టైంలో నువ్వేం మాట్లాడినావో చూడు ఒకసారి. తెలంగాణ ఉద్యమకారుల మీద ఏమేమి అన్నావో చూడు ఒకసారి. ఇగో ఏమంటుంది? లంజ కొడుకులు అంటుంది అక్క.
అక్కకు మనోభావాలు ఉంటాయి, దెబ్బతింటుంది అక్క. ఈమెమంటది లంజగొడుకులు అని అంటది. ఈ మాటలు మంచివి, ఈ మాటలు సొక్కం మాటలు, ఇవి మంచి మాటలు, ఇవి దీనికి ఏం బాధపడద్దు ఎవడు. చెప్పు ఇంకా చెప్పు. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ అంజె కొడుకులు ఇక్కడ మహబాద్ లో రూములలో ఏసీ రూములలో కూర్చొని 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంఘం చేస్తామంటున్నారు. ఒక్క అంజె కొడుకు వచ్చి ఎందుకు రావడం లేదు? కోదండ రంగాన్ని రమ్మనండి, చావమనండి. ఆ రోజు నీకు లంజగొడుకులు రా, అరే తొరై సావుర్రి బతుకుర్రి ఇన్ని మాటల మీద నుంచి దిగకుండా నువ్వు మాట్లాడి అలా వచ్చి ఏడుస్తావా అక్క? బాధ అవుతున్నది, దుఃఖం వస్తున్నది, పొంగుతున్నది. దుఃఖం వస్తుందా? నటిస్తున్నావా? మహానటివా? ఏంటిది చెప్పు సమాధానం. అక్క పోయింది, అక్క దిగిన డ్యూటీ. ఎవరు? అదే వరంగల్లో ఉన్నటువంటి ఇంకొక నటి ఉంటుంది, మహానటి అక్క, ఇసుకక్క. ఆ అక్క డ్యూటీ దిగింది, ఈ అక్క ఎక్కింది ఇప్పుడు ప్రస్తుతానికి నటనలో. చెప్పి ఇంకా అమ్మో ఎంత మంచిగా మాట్లాడేది చూడండి రాయా. ఆ రోజు ఇట్లా మాట్లాడింది. ఇంకొకటి ఉంది చూడండి, ఇది కూడా. ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి 100 కోట్ల కోసం జైల్లో పోయింది. నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈ రోజు బలి చేసి. చూపిస్తావా ఆధారం? ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు, హీరోయిన్ల సంభాషణ ఇంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ అని మాట్లాడినావు కదా, అవి చూపిస్తావా? ఒక ఆధారం చూపిస్తావా? నీ ప్రభుత్వం మొత్తం కట్టగట్టుకొని తలకిందులు తపస్సు చేసినా, పాతాళ లోకానికి యమలోకానికి కిందికి ప్రయాణం చేసినా, ఎక్కడ చేసినా కానీ ఒక్క ఆధారం చూపించలేవు. ఉట్టి గాలి మాటలు, గాలి ముచ్చట్లు. నువ్వు ఇలా మాట్లాడి నువ్వు ఇన్ని ఆరోపణలు చేసి హీరోయిన్లను బ్లాక్ మెయిలింగ్, ఈ మెయిలింగ్ అని చెప్పేసి మీరు మాట్లాడొచ్చు, తప్పులేదు. ఇలా ఒక పోస్ట్ పెడితే మీకు లోపలికి వెళ్ళి తన్నుకొస్తుంది బాధ, ఎడికెళ్ళి లోపలికి వెళ్ళి ఆ ఏడుపు రాకపోయినా కానీ ఏడుస్తుంది అనుకుంటా. ఏడ్స్ వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఇంకా బంజాయి, ఇక రేపటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టకు ఇంకా అస్సలు నాకంటే అసలుకే వాడకు. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టకు, నాకంటే అసలుకే వాడకు. జనానికి అర్థమైపోయింది ఈ అమ్మ ఏం నాటిలోనే ఏం యాక్టర్లను గెలిపించుకుంటే రా నాయన అని చెప్పేసి. పరకాలనా ఎవరా ఏమైనా గెలిచింది? ఏడికెళ్ళి గెలిచిందో? ఆ ప్రజలు ఇలా బాధపడతా ఉన్నారు, కానీ ఇక బందయ్యాక బంజాయి. ఈ పిల్లగాడు ఉన్నాడు కదా, ఈ పిల్లగాడికి చెప్పు ఫస్ట్. ఇగో ఈ బచ్చగాడు ఉన్నాడు, ఈ పొరగాడు, ఇగో ఈ పొరగానికి చెప్పు. ఈ పొరగాడు ఎన్నోసార్లు టీవీ డిబేట్లో కూర్చొని రక్కులు రావు అని 100 సార్లు మాట్లాడాడు. చిల్లర మాటలు యూట్యూబ్లల్లో, ఆ తొలి వెలుగులో కానీ, క్యూ న్యూస్లో కానీ, మిగతా ఛానళ్ళలో కూర్చొని మాట్లాడాడు పొరడు. ఇక మా మీద కేసులు పెట్టించిన మహానుభావుడు కూడా ఈయన ఒక ఆయన, ఆ చిల్కా మసూదన్ రెడ్డి అనేటోడు ఈయన. ఈ కేసులకి ఎవడు భయపడతాడు కానీ లొట్టపీస్ గాళ్ళకి. సో కాబట్టి మీరు చేసేటువంటి తప్పుడు వ్యవహారం గురించి ముందు మీరు సరి చేసుకోండి. మీ కాంగ్రెస్ కార్యకర్తలు కోట్లను తిడతా ఉన్నారు, అది చెప్పండి. మీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిపక్ష నాయకుల మహిళలను కించపరిచే విధంగా పెడతా ఉన్నారు, అది తెలుసుకోండి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గీతా ఐనాల లాంటి మహిళా నాయకులు కూడా సాటి మహిళల మీద ఏది పడితే అది మాట్లాడతాం, అది ముందు జ్ఞానం తెలుసుకోండి. మీరు సరి చేసుకున్నాక తర్వాత మీరు నీతులు చెప్పండి, తర్వాత మీరు వచ్చి మీడియా ముందు ఏడవండి. మీరు ఏడిస్తే ఆ ఏడుపుకు అర్థం ఉంటుంది. ఇట్లా మీరు చేసేది మొత్తం దందా, బురద పని, మీరు చేసేది మొత్తం ఈ బురద వ్యవహారము. మీరు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు చెప్పురి? ప్రజలు నమ్ముతారు. వాస్తవాలకు ఇట్లా ఉంటాయి అక్క, బాధ అనిపిస్తుంది. వాస్తవాలు చాలా బాధ అనిపిస్తుంది. అరే నేను ఏడుస్తేనేమో నాకు సంఘీభావం తెలపకుండా నా మీద కౌంటర్లు వేస్తానని బాధ అనిపించచ్చు నీకు, కానీ చరిత్ర దొవితే భాగవతం అంతా బయటపడుతుంది అక్క. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? ఇలా మఫ్టీలో పోలీసు వాళ్ళని పెట్టి ఈయన చుట్టుముట్టు తిప్పి మాట్లాడుతోలని ఆన్ లొకేషన్లు ఈ లొకేషన్ ట్రేస్ చేసుకుంటా, మీరు నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం గిదా మీరు చేసే కార్యక్రమాలు గిదా? తెలంగాణలో ఉన్నావా, బీహార్ రాష్ట్రంలో ఉన్నావా, యూపీలో ఉన్నావా? రౌడీల రాజ్యం కొనసాగుతుందా? పోలీసుల దమనకాండ కొనసాగుతూ ఉందా? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఇంత దుర్మార్గమా? నా ఫోన్ ఎక్కడెక్కడ ట్రాక్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు? సమాజానికి తెలియదా? చూస్తారేమా మేము? అర్థమైతే లేదా? మాకు రాదా? ఉరికిస్తారు.
చెయ్యి చెయ్యి తప్పకుండా ఒక రోజు ఉంటుంది. తెలంగాణ సమాజంలో ప్రతిదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా 4 ఏళ్ళు భరిస్తాం ప్రజల కోసం, తెలంగాణ కోసం, వాస్తవం చెప్పడం కోసం ఇంకా 4 ఏళ్ళు భరిస్తాం. కేసులు పెడతారో, రాత్రిపూట రెక్కీలు చేస్తారో, ఇండ్ల చుట్టుముట్టు పోలీసులను తిప్పుతారో, తిప్పుర్రి. ఎన్ని తిప్పినా కానీ భయపడేది ఏం లేదు.